అందరికీ నమస్కారం. వేదిక అలంకరించిన పార్టీ పెద్దలకి, సీనియర్ నాయకులకి, అలాగే తెలుగుదేశం నా కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ విజయపురం మండలంలో బీసీ సదస్సు ఇంత బ్రహ్మాండంగా జరుగుతుందంటే మీలోని ఉత్తేజం కానీ మీలో ఉన్న కట్టుబడిని చూస్తుంటే ఖచ్చితంగా మనకి మంచి రోజులు రాబోతున్నాయని చెప్పేది ఒక పరిణామంగా తీసుకోవచ్చు. మనం ఈ గవర్నమెంట్ బీసీలని నిలువెత్తుగా ఎక్కడ చూస్తే అక్కడ ముంచేసే ప్రోగ్రాం పెట్టుకున్నారు. ఆయన ఎలక్షన్ ముందు ఏం చెప్పారంటే 75,000 కోట్ల రూపాయలు బీసీలకు కేటాయిస్తాను అని చెప్పే మాట ఆ రోజు ప్రతి ఊరికి పోయేసి చెప్పుకుంటూ వచ్చాడు. ఒక్క రూపాయి ఇచ్చిన దాఖలాలు లేవు ఇప్పుడు దాకా. సరే, డబ్బులు ఇవ్వకపోతే ఇవ్వబోయాడు, అట్లీస్ట్ సరిగ్గా చూసుకుంటాడా అంటే వాళ్ళని 300 మందిని పక్కన పెట్టుకున్నారు. అది చాలదన్నట్టు అక్రమ కేసులు బనాయించి వారి ఆస్తులు కానీ వారి ఉద్యోగాలు కానీ పీక్కోవడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే బీసీలకి అండాదండ ఉండదు కదా, ఏదో విధంగా వాళ్ళని అనగదొక్కుదాం, వాళ్ళ దగ్గర పెరుక్కుందాం, వాళ్ళని ఇబ్బంది పెడతామని దిక్కున్న చోట చెప్పుకోమని చెప్పేసి మాటలు కూడా మనం వింటా ఉన్నాం. అంటే వాళ్ళ ఉన్న బీసీల పట్ల ఉన్న దాన్ని బట్టి కట్టుబాటు కానీ వాళ్ళు చేసే పని బట్టి చెప్పచ్చు వాళ్ళ వ్యవహార శైలి ఏంటనేది. ఇవాళ పూర్తిగా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఆడుతున్నారు వాళ్ళు. ఏదో విధంగా మీరు ఎన్నాళ్ళకుని మేము చెప్తున్నాం, ఆ పూటకి మాకు ఓటేయండి, తులం పొలం మేము మొహాన పడేస్తాం. ఏముంది ఇప్పుడు? ఉంది రోజా ఇందాక మహేష్ అన్న మాట్లాడతా ఎన్నో నిమిషాల్లో 1 నిమిషం 15 సెకండ్లు మాట్లాడింది నగరి గురించి. అది కోసల నగరం ఇండస్ట్రియల్ కారిడార్ గురించి అని చెప్పాడు. ఆమెకేం పడుతుంది? ఆ పక్కన మట్టి గురించి పడుతుంది. కొండలు ఉన్నాయి, ఆ కలర్ ఆమెకి కోసల నగరం గుర్తురాదు, ఆ కొండలే గుర్తొస్తుంటాయి. మన కంటి ముందు రోజుకి 3,000 4,000 లారీలు పోతున్నా కూడా పట్టదు. అంతేగాని ఆమెకి మీరు బాగున్నారా, మీకు ఉద్యోగాలు ఉన్నాయా, మీకు సద్యోగం ఉందా, మీరు శుభ్రంగా ఉన్నారా, మీకు ఆరోగ్యం బాగుందని నాకు ఎప్పుడు ఏదన్నా కూడా ఒక డ్రామా ఆర్టిస్ట్, పూర్తిగా డ్రామా. ఏం చేసినా కూడా డ్రామా. నిన్న చూసాం ఒక ఎస్సీ మహిళ దగ్గర 40 లక్షల రూపాయలు చైర్మన్ చేపిస్తా అని చెప్పేసి ఉసురు కార్యక్రమం మొదలుపెట్టింది. ఎంత దౌర్భాగ్యం ఇది! మనం నగిరిలో చూస్తామని కలగా అనుకోలే. ఎవరిలో కూడా ఒక బడుగు బలహీన వర్గాల్లో వస్తే జేబులోంచి 10 రూపాయలు ఇస్తా ఉంటే కానీ వాళ్ళ జేబులోంచి పెట్టుకో అంటే ఆమె అప్పో చేసి ఉన్న కదంతా తీసుకొచ్చి పెట్టి 40 లక్షల రూపాయలు ఇస్తే ఆ ఉద్యోగం దేవుడికి ఎరుగు. ఇవాళ సంపుతాలను బెదిరిస్తున్నారు. దాన్ని బట్టి చెప్పచ్చు ఈమెంత చెత్త మనిషి అనే. దీనికన్నా వేరే నిర్వచనం అవసరం లే. మీరు నమ్ముతారు ఒక అమ్మాయి ఎత్తండి, మనకి నగిలో సముద్రం ఉందా? సముద్రం ఉందా మన దగ్గర? ఆమె నగరికి పోర్ట్ తెస్తాను తెలుసా మీకు? పెద్ద పెద్ద పడాలు వస్తాయంట మా దగ్గరికి. ఇలా పుత్తూరు టైం ఉన్నాడు. ఎయిర్పోర్ట్ ఉంది తెలుసా మనకి? ఇవన్నీ నేను చెప్పిన మాటలు కాదు, ఆమె చెప్పిన మాటలు. అంటే నగరికి సీపోర్ట్ అంటే పడవ, పెద్ద పెద్ద పడవలు తీసుకొచ్చేదానికి. పుత్తూరు ఏమో పెద్ద పెద్ద మాట్లాడడానికి ఎయిర్పోర్ట్ పెడతా అని చెప్పింది. పెట్టిందా? నగిరిలో సముద్రం వచ్చిందా? అది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆమె ఏం మాట్లాడుతా ఉంది, ఏం చేస్తా ఉంది అనేది కూడా అసలు అసంబంధంగా మాట్లాడడం. నోరు కాటి మట్టలాగా నిజంగా డ్రైనేజ్ కావాలాగా ఏదైతే మాట్లాడుతుండో చిన్న పెద్ద అని ఏమి కాదు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె.
ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని అమ్మా